హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ మోటివేషన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో మినప గారెలు, మినప వడలు ఎట్లా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. ఇవి చాలా హెల్తీ ఫుడ్ అండి. బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ మనం చేసుకొని తినొచ్చు. సో స్టార్ట్ చేద్దామా? చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఈరోజు మనం ఈ రెసిపీ చూసేద్దాం. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఈ రెసిపీ మనం స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. ఫెస్టివల్ వచ్చినప్పుడు కానివ్వండి, మనకు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. సో ఎట్లా చేసుకోవాలో నేను రెసిపీ చెప్తానండి. మనం ఫస్ట్ ఒక 2-3 అవర్స్ ముందే మినపప్పు నానబెట్టుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను. సో నేను డైరెక్ట్గా మీకు జార్లో తీసుకున్నప్పటి నుంచి చూపిస్తున్నాను. నేను 300 గ్రామ్ మినపప్పు తీసుకొని 2 అవర్స్ నానబెట్టాను. దాన్ని నేను జార్లో తీసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం వంట సోడా, ఒక 2 పచ్చిమిర్చి, 2 ముక్కలు అల్లం తీసుకొని దీన్ని కొంచెం అంటే మెత్తగా రుబ్బుకోవాలండి. అంత మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉన్నట్లు రుబ్బుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా నేను ఎందుకు ఫస్టే మిర్చి, అల్లం అవన్నీ వేసి రుబ్బుకున్నానంటే, నేను చిన్నపిల్లలకు కూడా మీరు ఈజీగా ఇలా మనం రుబ్బుకొని వాళ్ళకి ఈ గారెలు చేసి మీరు పెట్టొచ్చండి. సో అందుకని మీకు చూపించడానికి ఇట్లా నేను రుబ్బుకున్నాను. చూడండి, తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీనిలో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి సన్నగా, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకోవాలండి. దీంతో మంచి టేస్ట్ వస్తుంది మన గారెలకి. సో బాగా కలుపుకోవాలండి, అంత మంచిగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మినపవడలు, మినప గారెలు ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఆంధ్రాలో అయితే ఇవి చేసుకొని, ఈ మినప గారెలు ఒక్కటే చేసుకొని బాగా చట్నీ చేసుకొని తింటామండి. సో చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్నాం అనుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ అవి అబ్జర్వ్ చేయవు. సో చూడండి, నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో మనం వేసే గారె మునగాలండి, ఎందుకంటే అది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడే మనకు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి మనకు వడలు. దీనికోసం నేను ఒక బౌల్లో, ఎందుకంటే మన మినపప్పు రుబ్బుకున్నప్పుడు చాలా జిగురుగా ఉంటుంది. సో అది మన చేతికి అంటుకుంటుంది, అది బాగా రాదండి మనకు వడ. సో నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. కొంచెం మనం చేయి తడుపుకొని వాటర్లో, తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలండి. మనం రుబ్బుకున్న పిండి ఒక బౌల్ అంత సైజులో తీసుకొని దాన్ని బాగా ఒత్తుకోవాలండి. దాంట్లో మధ్యలో ఒక హోల్ వేసి చిన్నగా వదలాలండి ఆయిల్, ఎందుకంటే ఆయిల్ చాలా బాగా వేడెక్కుంటుంది. తొందరగా వేసేస్తే ఆయిల్ మన మీద పడి కాలే అవకాశాలు ఉంటాయి. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అది అంతగా అనిపించదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు వేసుకోవాలి. ఆయిల్ పైన పడకుండా, కాలకుండా. మనం యూజ్ చేసే స్పూన్ కూడా కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండి హోల్స్ ఉండాలండి, ఎందుకంటే మనం యూజ్ చేశాక మనం వడలు తీసేటప్పుడు దానికి ఉన్న ఆయిల్ కూడా మన కడాయిలో మిగిలిన ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ పడిపోతుంది. సో ఈజీగా ఆయిల్ సెపరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్పూన్స్ తీసుకోవాలండి. చూడండి, వడలు 2 సైడ్స్ బాగా మీరు కలుపుతూ ఉండాలంటే, ఇటు అటు తిప్పుతుంటే మంచిగా మనకు కలర్ వస్తుంది. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ అండి. మనకు తినడానికి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. సో ఇట్లా మనం ఇంట్లోనే ఫ్రెష్ పిండి వేసుకొని రుబ్బుకొని మనం గారెలు చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా ఉంటాయి, చాలా లైట్గా ఉంటాయి.
మీరు తిన్నా కానీ మీకు ఏమీ అంత హెవీగా అనిపించదు. చాలా మనకు నడుము నొప్పికి చాలా హెల్ప్ఫుల్ అండి ఈ ఫుడ్ మినపప్పు అనేది. సో ఇప్పుడు మనం చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయంటే మీరు చూస్తారు కదా. ఇప్పుడు చూడండి నేను అవుట్ సైడ్ నుంచి క్రిస్పీగా ఉన్నాయి. మనం ఇప్పుడు దాన్ని తుంచి చూద్దామండి. దాన్ని తుంచి చూసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఎంత ఈజీగా మనము ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు చూడండి. హార్డ్గా లేవు అవి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి. సో ఇంట్లోనే మంచిగా రుబ్బుకొని హెల్తీ ఫుడ్ తినండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.